దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికి వందనాలు. ఈరోజు మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు 2 వారాలు తన రెక్కలెక్క భద్రపరిచి 3వ వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గత వారంలో మీ అందరికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రారంభం చదివినప్పుడు మనం ఏం చెప్పాను? యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను చేత శోధింపబడడానికి ఎక్కడికి కొనుక్కోబడి ఉన్నారు? అరణ్యానికి కొనుక్కోబడి ఉన్నారు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం పెట్టబడ్డ సాతాను ఆయన దగ్గరకు వచ్చి, ఆ శోధకుడు ఆయన వద్దకు, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, టర్న్ ది స్టోన్స్ ఇంటూ బ్రెడ్, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చమని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేశాడు. అందుకు ఆయన ఏమని చెప్పారు? యేసు ప్రభువు చెప్పిన సమాధానం ఏంటి? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును అన్నాడు. అంటే ఇక్కడ సాతానుడు ఏ అవసరం గురించి మాట్లాడుతున్నాడంటే, ఫిజికల్ డిజైర్స్, అంటే అపిటైట్స్, మన యొక్క ఆహార పద్ధతులు గాని శరీర వాంఛల గురించి మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్నదంతా కూడా ఏ వాంఛ? శరీర వాంఛ. ఇది శరీర ఆశ. అర్థమైందా? ఈ యొక్క శరీర వాంఛ గురించి సాతానుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. శరీరాశ గురించి ఎందుకు మాట్లాడాడు అంటే, ఇక్కడ ఆకలితో ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న దగ్గరికి వచ్చి, వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇదిగో నీకు మంచి ఆహారం ఇస్తానంటే మనం పరిగెత్తుకుని వెళ్ళి తింటాం. ఫాస్టింగ్ ఉన్నా కానీ ఎవరైనా వచ్చిన ఆహారం పెడుతున్నారంటే మనం విందులకు మానం, వినోదాలు మానం, రెస్టారెంట్కి వెళ్ళడం మానం. ఉపవాసం ఉన్నా కానీ మనం ఈ పనులు చేస్తూనే ఉంటాం. అంటే ఇక్కడ నువ్వు ఉపవాసం ఉండేటువంటి ఆహారాన్ని, క్రైస్తవ జీవితంలో అందరూ ఉపవాసం అంటే చాలా మంది అనుకుంటారు, మనము ఉపవాసం అంటే అది మనసుకు ఉపవాసం, మన కార్యాలకు ఉపవాసం కానీ భోజనానికి ఉపవాసము కానే కాదు. ఈ రోజున దేవుడు 2వ విషయాన్ని, ఆ రోజున ఆహారం అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యమండి. ఆహారం లేకపోతే మనిషి లోకంలో బలహీనుడు అవుతాడు. ఈ బలహీనతని తప్పించుకోవడానికి దేవుడు ఏమిచ్చాడంటే ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇచ్చి ఉన్నాడు. మనుషుడు దేని వల్ల జీవిస్తాడు? దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన నరుడు జీవించును. దేవుని స్తోత్రం. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద గాడ్, నువ్వు దేవుని నిజముగా నమ్మినట్లయితే, దేవుడు నిన్ను పోషిస్తారని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు అన్నం తినకపోయినా కానీ నువ్వు ఎలా ఉంటావు? చాలా బలంగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆహారం లేదని బాధపడుతున్నావా? ఆహారం ఇచ్చేవాడు ఆయనే. ఏలీయాకు కాపులతో మాంసాహారం పెట్టాడండి. ఏలీయాకు ఆహారం దొరికినటువంటి సమయం, షోమ్రోనులో ఆహారం లేదు, ఆ ఇజ్రాయేలు ఆహారం లేనటువంటి రోజుల్లో దేవుడు ఆ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలీయాను మంచి ఆహారం చేత పోషించాడు. ఇజ్రాయేలు అరణ్యయాత్ర చేస్తున్నప్పుడు ఆహారం తలమట్టిస్తుంటే దేవుడు 40 రోజులు కాదు 40 సంవత్సరాలు పోషించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉన్నా కానీ, నీ గుండెలో పిండి ఉన్నా, నీ యొక్క కొండలో ఈ పిండి లేకపోయినా కానీ దేవుడు దాన్ని నింపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈ రోజున దేవుడు రెండవ శోధన, యేసు ప్రభువారు సువార్తను ప్రారంభించడానికి ముందు బహిరంగ సువార్తను ఎదుర్కొన్న 2వ శోధన ఏంటంటే, ఇది చాలా చాలా ఎమోషనల్. ఈ ఛాలెంజ్ ఏంటంటే, ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏంటంటే ఎమోషనల్ ఛాలెంజ్. నిన్ను ఒక మాట అంటే నువ్వు పడవు, నేను మాటలు యుద్ధం జరుగుతుంది ఈ రోజుల్లో. నువ్వు ఎంత చర్చికి వెళ్ళినా కానీ నువ్వు మాటలు యుద్ధం చేయడం మాత్రం మానవు. అర్థమైందా? నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతావు. జ్యోతిష్య రోజు మీ పిల్లలు ఏ మాట పడితే ఆ మాట అంటారు. మీ నోటిని అదుపులో పెట్టుకోమని గుర్తు చేశారు. అవునా కదా? పిల్లల్ని మనం శాపపోషణాలు పలకూడదని. అంటే ఈ యొక్క నోటికి గాడ్ హ్యాస్ గివెన్ ద పవర్. దేనికి ఇచ్చాడు? నోటికి ఇచ్చాడు. నీ కోపం వచ్చిందని చెప్పేసి నీ పిల్లోని కొడతావు. నా కోపం వచ్చి మా అబ్బాయిని కొడతాను, పక్కల అమ్మాయిని కొడతానా? కొట్ట. ఎందుకని? అది నా రైట్ వాడిని కొట్టడానికి. వాడు మా కొడుకు కాబట్టి వాడిని ఇష్టం వచ్చినట్టు కొడతాను. కానీ పక్కన అమ్మాయిని కొడితే ఊరుకోరని తెలిసి కోపం ఎవరిని చూపెడతాను? మా అబ్బాయి మీద చూపెడతాను.
ఇది నా యొక్క ఎమోషనల్ ఫీలింగ్. అర్థమవుతుందా? నేను న్యాచురల్గా మాట్లాడుతున్నాను, సహజంగా యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు. ఇక్కడ యేసు ప్రభు వారిని కూడా నువ్వు దేవునికి ఎక్కడ తీసుకెళ్ళండి, 4వ వచనం 5వ వచనం చూడండి. అంతటా అపవాది రొట్టెల యొక్క ఛాలెంజ్ అయిపోయిందండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఆయన పరిశుద్ధ పట్టణాన్ని తీసుకెళ్లి దేవాలయం యొక్క శిఖరం అంటే పైకి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడివి అయితే క్రిందికి దూకుము అన్నాడు. నువ్వెవరివి? దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఒక ఛాలెంజ్. ఎవరు ఇస్తున్నారంటే సాతానుడు ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఏ విధంగా అనునిత్యము కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నావో, అలాగే యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన పాపము లేకుండా భూమి మీద జీవిస్తున్నటువంటి సత్పురుషుడు, ఆయన పరిశుద్ధుడు. సో అలాంటి వ్యక్తి దగ్గరికి అంటే ఇప్పుడు సాతానికి ఈయన దేవుని కుమారుడు తెలియదా? మనకు ఒక ప్రశ్న వేసుకుందాం. సాతానికి యేసు ప్రభు వారు దేవుని కుమారుడని తెలుసా, తెలియదా? మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు? సహజమైనటువంటి మనిషి రూపంలో ఉన్నాడు. ఒక మనిషిని ఒక టైగర్ దగ్గరికి టైగర్ వెళ్తేనే అది ఏమీ చేయదు. టైగర్ దగ్గరికి మనిషి వెళ్తే, సింహం దగ్గరికి మనిషి వెళ్తే నెక్స్ట్ మన బోన్స్ కూడా మిగలవు. అది పరిస్థితి. అలాంటి లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఈ రోజున ఇప్పుడు దేవుడు మనకు ఏమి తెలియజేస్తున్నాడంటే, యేసు ప్రభు వారు ఉపవాసం ఉంటే బలహీనుడి దగ్గరికి ఈ లోక అధికారి ఎవరండి? ఈ లోక అధికారి ఎవరు? సాతాను. సాతాను ఎక్కడికి వెళ్ళాడంటే, ఎక్కడికి వెళ్ళాడు? బలహీనంగా అంటే ఉపవాసం చేత బలహీనటువంటి యేసు ప్రభు వారి దగ్గరకు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే శోధిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు అన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకున్నాడు. చూపించాడు. వాడు పైకి తీసుకుని వెళ్ళి కిందకు దూకుంటే ఆయన దేవుని కుమారుడు ఆయన తెలీదా? ఆయన పవర్ అంటే ఆయన తెలీదా? ఈ రోజున చాలా మంది కుర్రాళ్ళు ఏం చేస్తారంటే, ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు దాంట్లో దూకరా, నీకు 500 ఇస్తానంటాడు. వీడు ఆలోచించకుండా దూకెత్తాడు. 2 సంవత్సరాల క్రితం మా అమ్మాయి మెట్ల మీద ఆడుకుంటున్నాడు. మా అమ్మాయి వెళ్ళి తమ్ము ఇక్కడ దూకాంది. వాడు ఏం చేశాడు? దూకేశాడు. దూకడం వల్ల ఏమైంది? వాడికి లెగ్ ఫ్రాక్చర్ అయింది. అంటే అక్క చెప్పి తమ్ముడు ఏం చేశాడు? దూకేశాడు. తెలియని తర్వాత ఈరోజు కుర్రోళ్ళు ఏం చేస్తారు? బెట్టింగ్ పెడతారు. నువ్వు కారు కింద చేతులు పెట్టు, నీ బైక్ గాల్లో లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఛాలెంజెస్. ఇవన్నీ కూడా ఎమోషనల్స్. నాకే నువ్వు అంటావా, నేను చేయలేనా అనేటువంటి ఈగో ఫీలింగ్ చేత వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తారు. మన యొక్క సామర్థ్యమును మనము పరీక్షించుకోవాలి. చేయగలమా లేదనేది కూడా ఆలోచించాలి. మన కెపాసిటీని ఆలోచించకుండా ఏది పడితే చేస్తే చివరికి నష్టాన్ని మనం చూడాల్సి వస్తున్నది. మరి ఈ రోజున యేసు ప్రభు వారికి తెలుసు ఆయన దేవుని కుమారుడు, ఆయన తెలీదా? సాతాను ఆయన్ని ఎమోషనల్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము అని. ఆయన నిన్ను గూర్చి ఏమని చెప్పి తెలుసు చూడండి, ఎంత కన్నింగా మాట్లాడుతుందో. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు. చూసారు ఎంత కన్నిగా మాట్లాడుతుందో. ఇదండి సాతానుడు ఎలా ఉన్నాడంటే జిత్తులో మారివాడు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని ఎదురు చూస్తున్నాడు. గోడ మీద పిల్లిని చూస్తే పిల్లోడు భయపడతాడు. ఈ రోజున పాపాన్ని చూస్తే పరిశుద్ధుడు భయపడాలి. పాపాన్ని చూస్తే పరిశుద్ధుడు పాపానికి దూరంగా పారిపోవాలి. పాపంతో సేవ చేయడం వల్ల మనం కూడా ఏమవుతున్నామండి? దాంతో కలిసి జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున క్రైస్తవ భక్తిలో మనకున్నటువంటి ఓపెన్ ఛాలెంజ్, ఈ ప్రపంచం విస్తున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు లోకంతో ఉంటావా, క్రీస్తుతో ఉంటావా? నువ్వు క్రైస్తవుడుగా ఉంటావా, లోకములో అన్యులాగా ఉంటావా అని లోకం మనకి ఛాలెంజెస్ విసురుతుంది. స్నేహము, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని వాక్యం చెప్తుంది. ఈ లోకంతో స్నేహం చేస్తే ఇవాళ ఎనిమీ ఆఫ్ గాడ్. అంటే ఈ లోకంతో మనము స్నేహం చేయాలా, చేయకూడదా ఆలోచించండి. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఇండియాకి
అంటే బోర్డర్ లైన్, దాని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. సరిహద్దు రేఖ ఒకటి ఉంది ఇండియాకి కూడా. లైన్ ఆఫ్ ఆ రేఖ దాటితే యుద్ధమే. మళ్ళీ పాకిస్తాన్కి ఇండియాకి, చైనాకి ఇండియాకి యుద్ధమే. అంటే ప్రాణాలు ప్రాణంగా పెట్టి సైన్యం ఎక్కడ ఉన్నారు? సరిహద్దుల్లో ఉండి మన దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళకి తెలుసు, అంటే అది బార్డర్ లైన్ క్రాస్ అయితే వేరే కంట్రీ వాళ్ళు అటాక్ చేస్తారని తెలిసి వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అనునిత్యం కూడా వాళ్ళు ఏం మోస్తారంటే శత్రువును జయించడానికి కావలసిన ఆయుధాలు వాళ్ళు మోస్తూ ఉంటారు. అంటే నీకులాగా ఆయన మంచి వస్త్రాలు ధరించుకొని స్వేచ్ఛాపూర్తిగా ఎక్కడ సైన్యము నడవరు. సో మరి ఈ రోజున సాతానుడు కూడా వాళ్ళైతే వాళ్ళు రక్షించుకోవాలని దేశ 2 టాస్కులు, ఎవరికి? సైనికుడికి 2 టాస్కులు. ఏంటంటే ఒకటి దేశ రక్షణ, రెండోది తన రక్షణ. క్రైస్తవుడు కూడా ఇదే విధంగా జీవించాలి. ఒకటి క్రైస్తవుడు తనను తాను రక్షించుకోవాలి, తనతో ఉన్న వారిని కూడా రక్షించాలి. అందుకే యేసు ప్రభు వారు భూమి మీదకు వచ్చి ఆయన మనల్ని రక్షించడానికి భూమి మీదకు వచ్చాడు. అంతే ఇప్పుడు ఇక్కడ సాతానుడు పైకి తీసుకెళ్లి దూకమని చెప్పి సాతాను మాట వింటే సాతానికి దాసుడు అయిపోతాడు. ఆయన ఎవరి మాట వింటే తన తండ్రి ఒక మాట వచ్చింది, తన తండ్రి యొక్క కార్యము జరిగించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. యెరూషలేము పట్టణంలో ఆయన దేవాలయములో 12 సంవత్సరాల ప్రాయములో తల్లిదండ్రులు దేవాలయములో పాస్కా పండుగకు వచ్చినప్పుడు తిరిగి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులతో పాటు కొడుకులేని తెలిసి మళ్ళీ వెనక్కి చూసినప్పుడు ఏ దేవాలయం యేసు ప్రభువు వారు బోధిస్తున్న తర్వాత వాళ్ళు వెళ్ళి, అయ్యా నువ్వెందుకు మమ్మల్ని ఎంతగా బాధ పెట్టావంటే నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నారు యేసు ప్రభువు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మరి ఇక్కడ సాతానుడు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకమంది, ఆయన నీ యొక్క పాదాలకు రాయి తగలకుండా వాళ్ళు నిన్ను ఎవరు దోతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని చెప్పి చూసారు. ఎంత టెక్నిక్ గా మాట్లాడుతుందో. అదే మనమైతే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ వాక్యం ఆల్రెడీ చెప్తుంది, 91వ కీర్తన కూడా ఇదే వాక్యం చెప్తుంది. ఇదే వాక్యాన్ని సాతానుడు ప్రయోగించాడు ఎవరి దగ్గర? యేసు ప్రభువు దగ్గర. సో అంటే మన బైబిల్ వాక్యమే కదా అని చెప్పేసి మనం అందరం కూడా ఏంటంటే కొన్నిసార్లు ఆలోచించము. అంటే ఈ వాక్యము సాతానుడు ఎంతగా యేసు ప్రభువుని శోధిస్తున్నారో చూడండి. ఆయన సహనాన్ని కోల్పోలేదు, సాతాను మాటకు ఆయన లోబడలేదు, ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. ధైర్యంగా ఆయన సాతాన్ని ఎదుర్కొంటున్నాడు. 97వ కీర్తన ఏం చదువుతాము? 97వ కీర్తన 10వ వచనం చదవండి. 97వ కీర్తన 10వ వచనం. 91వ కీర్తన 10వ వచనం. మా ఆయువు 70 సంవత్సరాలు. 91వ కీర్తన. నీకు అపాయమేమీ రాదు, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. నీ మార్గమైన నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకోరు. అంటే ఇప్పుడు మరి నీవు ఇప్పుడు ప్రయాణం చేస్తున్నావు, నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ప్రయాణం చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు నీకు రాళ్ళు తగులుతుంది, ఎదురు దెబ్బలు తగులుతుంది. దాన్ని చూసుకోకుండా తన్నామనుకుని పర్వాలేదు, చూసి తన్నామంటే ఏమన్నా మూర్ఖుడు అంట. అంటే చూసి ఆ రాయి తన్నిన తర్వాత కాలుకి ఏదో దెబ్బ తగులుతుంది, రక్తం వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటే ఉపయోగం ఏమన్నా? మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? మూర్ఖంగా దేని పడితే దాన్ని తన్నుతూ ఉంటారు. సో వాళ్ళు దెబ్బతైన తర్వాత వాడు ఏడవడం ప్రారంభిస్తాడు. అంటే యేసు ప్రభు వారు ఆయన భౌతికంగా మనిషిలా ఉన్నప్పటికీ దేవుని కుమారుడు. సాతానుడు యేసు ప్రభు వారిని మనిషిగా ట్రీట్ చేశాడు. మనిషిగా ట్రీట్ చేసి ఈ యొక్క మనుషులకు ఉండేటువంటి కోరికల్ని ఆయన మీద ప్రయోగిస్తూ ఉన్నాడు. ఈయన ఏ విధంగా లోపరుచుకోవాలి, ఏ విధంగా లొంగదీయాలి, ఏ విధంగా నాకు దాసుని చేసుకోవాలి, ఏ విధంగా నాలో తెచ్చుకోవాలని చెప్పేసి సాతానుడు ప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయోగంలో యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నువ్వు ఏం చేయకూడదు అన్నాడు? నీ పాదములకు రాయి తగలకుండా వారు దూతలు ఇది చేతులతో పట్టుకుంటారు కదా అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? మరి మత్తయి సువార్త వెళ్ళండి, 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 6 దేవుని కుమారుడివైతే 6 అమ్మా చదవండి అమ్మా.
నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు. అదైన తర్వాత చూడండి, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతుల్లో ఎత్తుకొందురు అని రాయబడుతుందని ఎవరు చెప్పింది? యేసు ప్రభువు చెప్పింది. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపబలవదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాడు. అంటే వాడొచ్చి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారికి అర్థమైంది, తనని శోధిస్తున్నాడని అర్థం చేస్తున్నారు. కాబట్టి ఆయన సాతాను మాటలకు లోబడకుండా ధైర్యముగా నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన దగ్గరకు సాతాను వస్తూ ఉన్నాడండి. చూడండి, సాతాను అనేక విధాలుగా మనల్ని శోధిస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 13వ వచనం, ఈ లోకంలో మనుషులకు కలుగు శోధన తప్ప మనం భరించలేనటువంటి శ్రమను దేవుడు మనకు పెట్టాడు. ఈ యొక్క శ్రమను చూసి మనం ఏం చేస్తున్నాం అంటే లొంగిపోతూ ఉన్నాం, కృంగిపోతూ ఉన్నాం. చూడండి అక్కడ 10:13 1 కొరింథీయులకు రాసిన లేఖ 10:13, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. మనుషులకు కలిగిన శోధన తప్ప మీకు ఏదీ సంభవింపదు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. దేవునికి స్తోత్రం. నిజమంటారా కాదంటారా? యోబు జీవితంలో ఏం జరిగింది? ఇదిగో నా సేవకుడైన యోబు నీ సమక్షంలో ఉన్నాడు, ఆయన ప్రాణం తప్ప నువ్వన్నీ చేయొచ్చు అని చెప్పేసి దేవుడు ఒప్పుకున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం, అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మెత్తిన అతను నీ ముఖం ఎదురుని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవా అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదు కూడదని అపవాది సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరాడు. ఇప్పుడు నువ్వు గనక యోగులు గనక మెత్తావా, ఇప్పుడు ఏం చేస్తాడు? నిన్ను దూషిస్తాడు. ఏం చేస్తాడు? దూషిస్తాడు. నువ్వు యోగు దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా తీసేయి, నువ్వు ఆయన్ని మళ్ళీ నిన్ను పూజిస్తాడు లేదో ఒకసారి ఆలోచించని దేవుడితో సాతాను మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు? యెహోవా ఇదిగో అతని కలిగిన సమస్తం ఎక్కడుందంట? నీ వశంలోనే ఉంది. ఎవరి వశంలో? సాతాను వశంలోనే ఉంది. సో అతనికి ఏ మాత్రము హాని చేయకూడదు, అతనికి ఏ మాత్రము ఏ హాని చేయకూడదు అపవాదితో అన్నాడు. అప్పుడు సాతాను వెళ్ళిపోయాడు. పిల్లల్ని, ఆస్తిపాస్తుల్ని, పశువుల్ని, తన యొక్క ఆరోగ్యాన్ని దేన్ని విడిచిపెట్టలేదండి. అన్నిటినీ కూడా దూరం చేశాడు. కానీ యోబు ఎంత నీతిమంతుడో ఏమన్నాడో చూడండి. 20వ వచనం చూడండి. 20 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు దొరికించుకుని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చింది, దిగంబరిని అక్కడికి తిరిగి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మరి మనమైతే ఏం చేస్తాం? అయ్యో నా ఆస్తి పోయింది, నా పశువులు పోయింది, నా పంటలు పండలేదు, నా పిల్లల ఉద్యోగం పోయింది, నా ఉద్యోగం పోయింది అని బాధపడుతూ ఉంటాం. కానీ యోబైతే ఏం చేశాడంటే, యెహోవా ఇచ్చేది యెహోవా తీసుకుని పోయేది, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డ, ఇంత సహనం కావాలి. శోధన జయించడానికి, శోధించడానికి శోధకుడు వస్తే ఆ శోధనలన్నీ భరించాడు. పిల్లలు లేరు, భార్యాతిథులు, అదవైతే ఆస్తి పోయింది, అన్ని పోయినా కానీ ఆ యొక్క గొప్ప ఓర్పును చూసి ఈ యొక్క జీవితం వచ్చే శోధనను మనం గుర్తెరగాలి. మనం ఒక నెల ఉద్యోగం శాలరీ రాకపోతే చాలా బాధపడతాం.
కానీ మళ్ళీ పోషించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. జీతం అవసరమే, కానీ మనం ఆధారపడాల్సింది జీతం మీద, దేవుడి మీద. జీతం ఇచ్చేవాడు, నిన్ను పోషించేవాడు, నీకు ఉద్యోగం ఇచ్చినవాడు, నీకు ఆయుష్ ఇచ్చినవాడు, చదువులు ఇచ్చినవాడు, జ్ఞానములు ఇచ్చినవాడు దేవుడే. కాబట్టి నిన్ను సృజించినటువంటి దేవుని మీద మనము ఆధారపడాలి. ఈ సంగతులలో ఏ విషయమందును ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. మనమైతే దేవుడు ఏదో నన్ను కరుణించట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా మొర పెట్టలేదు, దేవుడు నా ప్రార్థనలకి కృంగిపోతాం. దేవుడు ఎందుకు నాకు ఈ శ్రమ పెట్టాడు, ఎందుకు నన్ను హాస్పిటల్ పంపించాడని చెప్పేసి నువ్వు కుమిలిపోతావు, నలిగిపోతావు. తప్పవు. అర్థమైందా? తప్పదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాలి. నీ స్థితి దేవుడు తెలీదా? నేను ఎవరి దగ్గర పంపించాలో దేవుడు తెలీదా? నువ్వు ఎక్కడ పనిచేయాలో దేవుడు తెలీదా? కాబట్టి దేవుని చిత్తానికి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తానికి మనము వ్యతిరేకముగా వెళ్ళకూడదు. యోబు నోటితో ఈ పాపము చేయలేదు. మన నోటి ఉండగా పాపపు మాటలు, శాపపు వచనాలు రాకూడదు. వెళ్ళి దూకమంటే గుడ్డిగా దూకేయకూడదు. ఇదిగో ఉద్యోగం ఇస్తున్నారంటే పరిగెత్తుకుని వెళ్ళకూడదు. ఫ్రీ రేషన్ ఇస్తారంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతారు జనం. ఫ్రీగా భోజనాలు పెడతాంటే లైన్లో గంటల నుంచి ఉంటారు. కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు గంటలు వేచి ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేయడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. ఇది పరిస్థితి. ఎంత ఓర్పు, ఎంత సహనము. యోగు శరీరం అంతా కూడా నలిగిపోయింది. దేవుని బిడ్డలారా, నేల మీద పడుకొని పోయారు. గుండ్లు కురుపులు భయంకరమైన స్థితిలో ఉన్నారు. చిల్ల పెంకుతో గోకుంటున్నాడు. అంటే ఆయన యొక్క పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది. యేసు ప్రభు వారు కూడా ఈ యొక్క విషయాన్ని మన జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు ఆయన ఈ మాట జ్ఞాపకం చేశాడంటే, ఈ లోకంలో మనుషులకు కలుగు శోధన తప్ప ఇంకా ఏవి కూడా నీకు శోధన సహించువాడు అపవాది తన యొక్క వియోక్తుల చేత ఎవరిని ఏ విధంగా శోధిద్దామా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు సేవ చేసేవారిని కానీ, సంఘానికి వెళుతున్నప్పుడు కానీ శోధకులు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినటువంటి పని ఏమిటంటే తన యొక్క తండ్రి చిత్తము నెరవేర్చాలి. అంతేగాని సాతాను మాట విని దూకడం కాదు. ఆయన దూకడానికి రాలేదు. దూకేవాడిని పట్టుకోవడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. పడిపోయే వారిని లేవనెత్తడానికి, నడవలేని వారిని నడిపించడానికి, చూడలేని వారిని చూడడానికి, మాట్లాడలేని వారిని మాట్లాడించడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. కానీ తన ప్రాణాన్ని సాతాను కొరకు పెట్టడానికి భూమి మీదకు రాలేదు. ప్రియలారా, చూడండి, ఆదికాండము 3వ అధ్యాయంలో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం. దేవుడు మనిషిని సృష్టించాడు. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో చూడండి. సాతాను పైకి తీసుకువెళ్ళి కింద వదలమంటే యేసు ప్రభువారు, నీవు దేవుని కుమారుని శోధించకూడదా, నీకు తెలియదా అని ఆ మాటలు గుర్తు చేశారు. మరి ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంది కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త ఒకసారి. ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి యొక్క చోట రాయబడి ఉన్నది కదా అని యేసు ప్రభువారు సాతానుతో చెప్పాడు. ఇదే నా చిన్నప్పుడు సాతాను ఎలా ఉండేదంటే నీళ్లు పారుతుండే బొమ్మ ఉండేది, పటం ఉండేది. సాతాను నల్లగా ఉండేవాడు, ఎర్ర చీరలు కట్టేవాడు, నీటి పక్కన నుంచి ఉండేవాడు. సో అంటే తన యొక్క పని ఏమిటి అంటే మనుషుల్ని పట్టడమే. ఎవరిని పడగలుగుతామా, ఎవరిని ఎక్కడ కొనగలుగుతామా, ఎవరిని ఈ లోకమాయంలో ఉంచి వెళ్దామని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇది సాతాను. మరి ఆదికాండానికి వచ్చేసరికి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చూసేసరికి దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఇద్దరిని ఒక సుందరమైనటువంటి ఏదేను తోటలో ఉంచాడు. దేవుడు అవాదం ఎక్కడ ఉంచాడండి? ఏదేను తోటలో ఉంచాడు. ఏదేను తోటలో ఉంచి ఏం చెప్పాడు? 5వ వచనంలో ఏదైనా
ఏలయనగా మీరు వాటిని తినుదినమున ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉండునని దేవునికి తెలియని స్త్రీతో ఎవరు చెప్పారు? సర్పము చెప్పింది. 4 అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క సర్పము మీకు దేవుడు ఈ విధంగా చెప్పాడా అని చెప్పేసి చెప్తూ ఉన్నది. అప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షము 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదిగా ఇండుట చూచినప్పుడు ఆమె తన ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చేది. అతను కూడా దేవునికి స్తోత్రం. పాపము పండింది. ఇక్కడ ఏమైంది? పాపము పంచబడింది. పాపము పంచబడింది. దేవుడు ఏమన్నాడు? ఈ చెట్టు ఫలములు తినవద్దు అన్నాడు. ఆ చెట్టును చూసి సర్పము ఏం చేసింది? అదే చెట్టు దగ్గర తీసుకుని వెళ్ళింది. ఏ చెట్టు పండు అయితే దేవుడు తినొద్దన్నాడు అక్కడే సాతాను ఎవరితో మాట్లాడుతున్నాడు? అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, స్త్రీ ఆ వృక్షపు ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు చూడడం వల్ల ఇవన్నీ ఎలా ఉందంట? చూడడానికి ఆ వృక్ష ఆహారానికి బాగుంటుందంట, చూడడానికి అందంగా ఉంది కళ్ళకి, మరి వివేకమిచ్చేదానిగా ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇంకా ఆమె దాని ఫలములు తిన్నప్పుడు తనతో పాటు తింది, తీసుకుని కొన్ని ఫలాలు చెట్టు ఫలాలు తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇస్తే ఆయన కూడా తినేసి ఆలోచించలేదు. ఎక్కడ తెచ్చావు ఏమిటి అని ఆలోచించలేదు. భార్య ప్రేమ విషయం ఎంత గొప్పదో, భార్య ప్రేమ విషయం ఎంత గొప్పదో ఇక్కడ ఏం చేసేసి పాపాన్ని భర్తకి పంచి పెట్టింది. సో అంటే దొంగతనం చేస్తారు కొంతమంది, దొంగతనం చేసి తీసుకొచ్చి సంఘాల్లో కానుకలు వేస్తారు. పాస్టర్ గారు సంతోషపడిపోతూ ఉంటారు. అంటే ఇది అక్రమంగా సంపాదించింది, అది పరుల సొత్తు, దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు పెట్టారు. ఇక్కడ ఈ యొక్క స్త్రీ మోసపోవడమే కాదు, ఆ మోసములో మనిషి కూడా మునిగిపోయాడు. అందరూ అంటారు భార్య వల్లే పాపం వచ్చిందంటారు. భార్యతో పాటు భార్య భర్త ఇద్దరు కూడా వేరు కాదని వాక్యం చెప్తుంది. అంటే అవ్వ పాపం చేస్తే ఆదాము కూడా పాపం చేసి, ఆదాము పాపం చేస్తే అవ్వ కూడా, అంటే ఒకరికి పాస్ అవుతుంది. ఇద్దరు కూడా ఏమన్నాడు? ఈమె నా శరీరంలో, నా దేహంలో దేహము, నా శరీరంలో శరీరం, నా ప్రాణంలో నా రక్తంలో రక్తం అన్నట్టు. ఎముకల్లో ఎముక. సో ఈ ఎముక ఏమేం చేసిందంటే ఇప్పుడు ఏం చేసింది? పక్కనే నిర్వహించేసేసి ఇంకా దేవుడి దగ్గర నుంచి ఆ స్థానాన్ని కోల్పోయేలాగా చేసింది. ఆలోచన లేదు, ఏమి లేదు. స్త్రీకి ఏమి లేదు, ఇక్కడ ఆలోచన లేదు. పురుషుడికి ఏమి లేదు, ఆలోచన లేదు. అందువల్ల ఇప్పుడు ఏమి జరిగిందంటే పాపము దేవుని బిడ్డలారా, ఈ పాపాన్ని అరికట్టాలి. అరికట్టకపోతే మరి పాపానికి అడ్డుకట్ట వేయకపోతే పాపము నదీ ప్రవాహం వలె మనల్ని కొట్టుకుని పోయేలా చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ పాపాన్ని మనము యేసు ప్రభువు వారు ఏ విధంగా శోధకుడు వచ్చినప్పుడు ఆ యొక్క పాపాన్ని జయించారు. ఎందుకు ఆ పాపాన్ని జయించారంటే దేవుని బిడ్డలారా, భూమి మీద ఆయన యొక్క కార్యం ఒకటి ఉంది. ఆ కార్యం ఆయన నెరవేర్చాలి కాబట్టి భూమి మీద అంత సహనముతో ఆయన ఉన్నాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. యాకోబు గారి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. తర్వాత ఎవరైనా హెబ్రీయులు రాసిన లేక 2వ అధ్యాయం 17-18 చదవండి. యాకోబు గారి పత్రిక 1:14. దేవునికి స్తోత్రం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడుచున్నాడు. చదవమ్మా. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. పాపం అనే దానికి ఏముందంటే మేకప్ ఉంది. మరులు అంటే మేకప్. ఎవరికి? పాపానికి. ఎలా ఉంది? చాలా అట్రాక్టివ్ గా ఉంటది. అది చూడడానికి అందమైనది, వివేకమించడానికి రమ్యమైనదిగా ఉన్నది. ఎక్కడ?
పాత నిబంధనలో. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమి జరిగిందంటే ఇక్కడ మరి దేవుడు చెబుతూ యాకోబు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఏడుపడుతున్నాడు. మనలో ఉన్నటువంటి ఎమోషన్స్, ఇంటర్నల్ డిజైర్స్, వాంటింగ్స్, ఈ యొక్క అనంతమైన కోరికల చేత ఏమి చేస్తున్నాడంటే శోధనకు గురి అవుతూ ఉన్నాడు. శోధనకు గురి అయ్యి ఏమవుతుందంటే ఆ శోధన తనలో డెవలప్ అయిపోయి తల్లి గర్భంలో శిశు ఏ విధంగా పెరుగుతూ ఉంటాడో ఆ విధంగా గర్భాశయంలో ఉన్న శిశులాగా మనలో పాపం ప్రవేశించి అది కూడా మనల్ని ఏం చేస్తుందంటే ప్రెగ్నెంట్ గా మారుస్తూ ఉన్నది. అర్థమైన గర్భం ధరించేలాగా చేస్తున్నది. నువ్వు దేని గర్భం ధరించావు? పాపాన్ని గర్భం ధరించావు. మరి పాపాన్ని గర్భం ధరించావు కాబట్టి దేనికి జన్మనిస్తావు? నువ్వు పాపానికి జన్మనిస్తావు. నువ్వు పాపాన్ని గర్భం ధరించగా పాపానికే జన్మనిస్తావు. అంటే నువ్వు పాపానికి తల్లిగా మారుతూ ఉన్నావు. పాపానికి తల్లిగా నువ్వు దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా సృష్టిస్తే దేవుని ఆలయంగా ఉండవలసిన వాడు దేని గర్భం ధరించాడంటే పాపాన్ని గర్భం ధరించి పాపాన్ని కంటూ ఉన్నాడు. నువ్వు పాపానికి జనకుడు అవుతున్నావు. ఇది వాక్యానికి విరుద్ధము. కాబట్టి దేవుని బిడ్డలారా, దురాశ గర్భము ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణము కంటుంది. నువ్వు పాపాన్ని కంటున్నావు. ఈ పాపం పెరిగి ఏమవుతుంది? నీకు మరణమై కూర్చున్నది. అర్థమైందా? మరణ శాసనాన్ని రాస్తున్నది పాపము. ఏమి రాస్తుందండి? మరణ శాసనాన్ని తయారు చేస్తుంది. కాబట్టి పాపముతో మనం ఎలాగా ఉండాలో మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన రండి, 10వ అధ్యాయం 2వ అధ్యాయం కదా, 2వ అధ్యాయము 17-18 అన్న చదవండమ్మా. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శోధింపబడుచున్న మనకు సహాయం చేయడానికి యేసు ప్రభువారు సిద్ధముగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవుని సంబంధి అయినటువంటి వాడు. ఎందుకు మనిషి అయ్యాడంటే తన సహోదరులు రక్త మాంసములు గలవారైనందున తన పిల్లలు చూడండి 14 వచ్చిన కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాసులకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఇప్పుడు ఎందుకు రక్త మాంసములు ధరించుకున్నారు? యేసు ప్రభువారు ఎందుకు శ్రమలు ఎదుర్కొన్నారు? యేసు ప్రభువారు ఎందుకు సాతాను చేత శోధింపబడ్డారో అందరూ కూడా ఇప్పుడు క్లియర్ గా తన పిల్లలు రక్త మాంసములు గలవారైంది కదా, మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి యేసు ప్రభువారు రక్త మాంసములు పాల్పంచుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ శరీరానికి ఈ మరణాన్ని జయించేటువంటి అధికారము లేదు. సో లేని ఈ అధికారము లేనటువంటి నీకు, ఈ బలము లేని నీకు బలమునివ్వటానికి ఆయన కూడా రక్త మాంసములు గలవాడిగా భూమి మీదకి వచ్చాడు. ఈ రోజున సాతాన్ని ఎదుర్కొన్నాడు. నువ్వు ఈ యొక్క దేవుని కుమారుని శోధించకూడదని వాక్యం రాయబడిందో నీకు తెలియదని అడిగాడు. ఈ రోజు ఎంతమంది క్రైస్తవులు పాపాన్ని జయించగలుగుతున్నారు? ఎంతమంది క్రైస్తవులు మోసాన్ని ఎదుర్కోగలుగుతున్నారు? ఎంతమంది క్రైస్తవులు అన్యాయాన్ని అక్రమాన్ని సరిచేసుకోగలుగుతున్నారు జీవితాల్లో? దేవుడు పెట్టారా? దేవుడు వెక్కిరించబడడు. దేవుడు వెక్కిరించబడడు. వెర్రితనముగా వేది చేస్తున్న చేత మనం దేవుని మందిరానికి వెళుతున్నామని మన చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏ విధంగా వెళుతున్నామా? మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరంలో పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క దినమున ప్రత్యేకముగా శోధకుడిని శోధిస్తాడా? శోధించడా? అపవాది అనునిత్యము కూడా శోధిస్తాడు. నువ్వు జయించాలి.
నువ్వు జయించాలి. మన బలహీనంగా ఉన్నాం కాబట్టి యేసు ప్రభువారు నీ వలె రక్త మాంసాలు పట్టుకొని మనిషిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనిషిగా ఎందుకు పుట్టాడంటే నీకు మార్గం చూపించడం కోసమే ఆయన మనిషిగా వచ్చాడు. లేకపోతే ఆయన మనిషిగా రావాల్సిన అవసరము లేనే లేదు. కాబట్టి ఆయన మార్గంలో నడుద్దాం. ఆయన ఏ విధంగా సాతాను యొక్క శోధన ఎదుర్కొన్నాడు, మనం కూడా ఆ విధంగా సాతాను యొక్క శోధన ఎదుర్కొన్నాం. దేవుడు మన యొక్క జీవితంలో చెప్పినటువంటి ప్రతి యొక్క శ్రమను ఎదుర్కొన్నాం. దేవుడి యొక్క కృప, కనికరము, శాంతి, సమాధానం మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు సదా దేవుడు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. Close your eyes. Close your eyes. Close your eyes. Close your eyes. Close your eyes.